ప్రతి విషయం బైబిల్లో చెప్పబడిందే. ఈ ప్రపంచాన్ని మేలుకొలిపింది బైబిల్, సన్మార్గంలో పెట్టింది బైబిల్, సంస్కరించింది బైబిల్. ఇప్పటికీ మానవ మనుగడ సాధ్యమవుతుంది భూమి మీద అంటే బైబిల్ లేకుండా సాధ్యం కావడం లేదు. భర్త చనిపోయిన తర్వాత స్త్రీ పెళ్లి చేసుకోవడం ధర్మం అంది బైబిల్. భర్తతో పాటు చంపేయమనలేదు. ఒక ప్రాణాన్ని తీసే హక్కు ఎక్కడిది? ఎవరిచ్చారు నీకు? ఆమెకు జీవించే హక్కు ఉంది. ఈ మాటలే అనేక మందికి రంగ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చాయి. ఒక విలియం కేరీకి రాజా రామ్ మోహన్ రాయ్ తోడయ్యాడు. ఆయన ఏం చేశాడో తెలుసండి? విలియం కేరీ లాంటి వాళ్ళతో కలిసి ఇదిగో ఈ సతీసాగమనం అనే దాని మీద పోరాటం చేశాడు. బాల్య వివాహాల మీద పోరాటం చేశాడు. ఏమన్నా ఆడపిల్లల చదువు కోసం పోరాటం చేశాడు రాజా రామ్ మోహన్ రాయ్ లాంటి వాళ్ళు కూడా ఎవరిని ఫాలో అయ్యారు తెలుసా? బైబిల్ని. ఒక క్రైస్తవ మిషనరీ విలియం కేరీ బైబిల్ని బట్టి ఎన్ని సంస్కరణలు. ఈరోజు సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చింది బైబిల్. బైబిల్ లేకపోతే ప్రపంచం ఏమైపోయేదో మీరు ఊహించండి.